హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహీస్ హబ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసరికి తిరుపతి వ్లాగ్ అనమాట. ఒక చిన్న మినీ వ్లాగ్ అనుకోండి. ఏకాంత బ్లెస్ హోటల్కి మేము వెళ్ళినప్పుడు అక్కడ యాంబియన్స్ ఫస్ట్ మమ్మల్ని రిసీవ్ చేసుకునే ఇది చాలా బాగుందన్నమాట. సో నాకు అందుకే అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. కొన్ని హోటల్స్లోనే ఇలాంటివి ఉంటాయన్నమాట. చక్కగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. యాంబియన్స్తో పాటు మనకి అలా ఎంట్రీలో ఇలాంటివి జరిగినప్పుడు ఇంకా హోటల్ మీద మంచి ఒపీనియన్ అయితే వస్తుంది కదా. సో మేము ఇంతకుముందు చాలా మంచి హోటల్స్లో స్టే చేసాం, కానీ ఇలాంటిది ఎప్పుడు అయితే చూడలేదన్నమాట. సో నాకు అది బాగా నచ్చి ఈ చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. చూసారు కదా, అలా మేళతాళాలతో మనం ఇన్వైట్ చేసి బొట్టు పెట్టి మనకి మెల్లో ఒక పూసల దండ అది వేసి, అంటే ఒక జపమాల లాంటిది వేసి ఇన్వైట్ చేస్తారనమాట. సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటిదాకా మేము స్టే చేసిన హోటల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో యాంబియన్స్ కూడా చూస్తున్నారు కదా, ఎంట్రీ తోటి మనకి ఒక శంఖం పెట్టి దాంతో అయితే హైలైట్ చేశారు. టోటల్ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఇదే ప్లేస్లోనే, అంటే ఇది రిసెప్షన్ కదా, దీనికి ఆపోజిట్లో ఒక స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి ఒక ఫ్లూటిస్ట్ వచ్చి అక్కడ ఫ్లూట్ ప్లే చేస్తూ ఉంటారనమాట. మన లోకల్ తెలుగు సాంగ్స్, అన్నమాచార్యుల కీర్తనలు అలాంటివన్నీ కూడా వాళ్ళు అక్కడ ఫ్లూట్ తోటి ప్లే చేస్తూ ఉంటారనమాట. సో అది కూడా చాలా బాగుంది. మార్నింగ్ టైమ్స్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత చాలామంది అక్కడ కూర్చుని ఆ ఫ్లూట్ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఆల్రెడీ నాకు తెలిసి మీకు ఫ్లూట్ మ్యూజిక్ ప్లే చేసేది ఒక చిన్న షార్ట్ అయితే పోస్ట్ చేశాను. చాలా చాలా బాగుంది. డెఫినెట్గా ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి, ఎలా ఉంటుందో మీకు కూడా తెలుస్తుంది. సో ఇది వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది, వెల్ మెయింటైన్డ్ అనమాట. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వన్ స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు అక్కడ ఉండి అటెండ్ చేసి సేఫ్గా ఉన్నారా లేదా అనేది కూడా చూస్తున్నారు కదా. స్విమ్మింగ్ పూల్ అయితే చాలా చాలా బాగుంది. టెంపరేచర్ని కంట్రోల్ చేస్తున్నట్టు అనిపించింది అనమాట, కానీ నాట్ షూర్ చేస్తున్నారా లేదా అని తెలియదు. కానీ దిగినప్పుడు కూలింగ్ అయితే లేదని చెప్పారు. బాగా కూల్గా ఉందన్నమాట. ఆ టైంలో రైనింగ్ కూడా అవుతుంది. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ అనే చెప్పచ్చు. ఒకవేళ కంట్రోల్ చేస్తుంటే కనుక బాగుంటుంది. ఏ టైంలో అయినా మనం స్విమ్మింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇదనమాట